2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అంటూ కోదండరెడ్డిని నిలదీసిన రైతులు హన్మకొండ రైతు రుణమాఫీపై రైతులు నిరసన వ్యక్తం చేయడంతో విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో గందరగోళం చోటు చేసుకుంది. వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ కళాశాలలో తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎన్ కోదండరెడ్డి అయితే ఆయన రుణమాఫీ అంశంపై మాట్లాడుతుండగా రైతుల నుండి ఒక్కసారిగా నిరసన వ్యక్తమైంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు చేయలేదని ప్రభుత్వం సీఎం మంత్రులు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటని మండిపడ్డారు. అన్న ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా ఇవ్వబడ్డాయి. దాంట్లో ఉన్న టెక్నికల్ తప్పుల వల్ల ఇంకా కొంతమందికి రాలేదు. పోతే ఒక్క నిమిషం ఇది నాయన ఇది రాజకీయాలకు ఒక్క నిమిషం నేను చెప్తున్నా. నేను ఒక్క నిమిషం ఉండయ్యా, ఒక్క నిమిషం ఉండు నాయన. లింగారెడ్డి గారు మీరందరూ ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. రాజు మీరందరూ చెప్పండి. మనం మన ఇంటికి ఒక అతిథిని పిలిచాం. అతిథిని పిలిచి అతిథిని మాట్లాడమన్నాం. అతిథిని మాట్లాడేటప్పుడు అతిథికి డిస్టర్బ్ అయ్యేటట్టు మాట్లాడదు. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. ఒకసారి మనం ఇంతకుముందే మన జలపతిరావు సార్ చెప్పినాడు వరంగల్ రైతుల యొక్క చరిత్ర ఏందని, వరంగల్ రైతుల యొక్క గొప్పతనం గురించి. ఆ గొప్పతనాన్ని మనం నిలబెట్టుకుందాం. మనకు ఉన్నటువంటి